మత్తు పదార్థాల నివారణకు జిల్లా వ్యాప్తంగా డివైఎఫ్ఐ నిర్వహిస్తున్న జీపు జాత నేడు జమ్మలమడుకు చేరుకుంది. సమాజంలో మత్తు పదార్థాలకు స్థానం లేకుండా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్యాంబెల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అగస్టిన్ రాజ్, సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. యువతలో పెరుగుతున్న మత్తు అలవాట్లు ఆందోళన కలిగిస్తున్నాయని డాక్టర్ అగస్టిన్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి పిల్లలకు సమయానికి చికిత్స అందించాలని సూచించారు. మత్తు నివారణకు ఆధునిక వైద్యం చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శివనారాయణ గారికి, సిఐటియు పట్టణ ఉపాధ్యక్షులు వినయ్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ డ్రగ్స్ గంజాయిని అరికట్టాలని చెప్పేసి మేము ఎస్పీ గారి దగ్గరికి వెంటనే మంచి కార్యక్రమం చేస్తున్నారు. వీటిని అన్నిటి మనం ఖచ్చితంగా మేము చేసే కార్యక్రమం మీరు భాగస్వామ్యం అయ్యేందుకు చాలా సంతోషం అని చెప్పేసి అందరినీ మొత్తం ఎక్కడైతే మేము నిన్న బద్వేల్లో ప్రారంభించామో, నిన్న బద్వేల్లో మనకు సంబంధించినటువంటి పోలీసు వారు సహకరించారు. బ్రహ్మంగారి మఠంలో, అలాగే మైరుతూరులో, నిన్న పొద్దుటూరులో, ఈరోజు మన జమ్మమడుగులో, ఇలా మొత్తం అన్ని చోట్ల మొత్తం చేసేటువంటి భాగస్వాములు ఇది యువతను పిల్లలు పట్టించేటువంటి డ్రగ్స్ పైన చేస్తున్నటువంటి పోరాటం కాబట్టి ఖచ్చితంగా మంచి కార్యక్రమం అందరూ సహకారం ఉండాలని చెప్పి సహకరిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము డివైఎఫ్ఐగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ డ్రగ్స్ అంతం డివైఎఫ్ఐ పంతంలాగా పోరాటం చేస్తున్న వాళ్ళు భాగస్వామ్యం అవ్వాలని అందరినీ మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నిర్మూలించాలి డ్రగ్స్ గంజాయిని, నిర్మూలించాలి డ్రగ్స్ గంజాయిని, కాపాడుకున్న ఆరోగ్యాన్ని, కాపాడుకున్న ఆరోగ్యాన్ని, ఆపుదాం డ్రగ్స్ గంజాయిని, ఆపుదాం డ్రగ్స్ గంజాయిని, నిర్మూలించాలి డ్రగ్స్ గంజాయిని, నిర్మూలించాలి డ్రగ్స్ గంజాయిని, నిర్మూలించాలి డ్రగ్స్ గంజాయిని, పోరాడదాం పోరాడదాం డ్రగ్స్ గంజాయిని నిర్మూలించిన వరకు, పోరాడదాం పోరాడదాం డ్రగ్స్ గంజాయిని నిర్మూలించిన వరకు విస్తరించడం మనం చూస్తా ఉన్నాం. పరిశోధనలలో మనకు తేలిన విషయాలు వచ్చేసేసి 10th క్లాస్ లోపల ఉన్నటువంటి స్టూడెంట్స్ దగ్గర 10% ఉన్నారు మత్తు పదార్థాలకు బానిసలై. అదేవిధంగా పల్లెలలో మనం గమనించి చూస్తే 85% మత్తుకు బానిసలైనటువంటి విద్యార్థులకు ట్రీట్మెంట్ అందడం లేదు. 77% కుటుంబాలు మత్తు పదార్థాలకు బానిసలైనటువంటి వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి శిథిలావస్థకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఈ పల్లె ప్రాంతమైనటువంటి జమ్మలమడుగులో మనం గమనిస్తున్నది వచ్చేసి మత్తు పదార్థాలు ఎప్పుడైనా ఉడక మన స్టూడెంట్స్ ఎంటర్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. డిజిటల్ మార్కెట్ ఏ విధంగా అయితే రూరల్ ఇండియా పల్లె ప్రాంతాలకు చేరింది, అదేవిధంగా డ్రగ్ మార్కెట్ కూడా చేరింది. డ్రగ్ లాట్స్ అంటూ పెద్దగా సిటీస్లో కనిపించినట్టు ఇక్కడ కనిపించరు, కానీ ఈ డ్రగ్స్ ఈ స్టూడెంట్స్లలో ఉన్నటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి పిల్లల ద్వారానైతేనేమి, చిన్న చిన్న కొట్ల ద్వారానైతేనేమి, పళ్ళు విక్రయించే వాళ్ళ దగ్గర అయితేనేమి, చిన్న చిన్న మెడికల్ షాపులు పెట్టుకునే వాళ్ళ దగ్గర అయితేనేమి ఎంటర్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా పల్లె ప్రాంతాలలో డ్రగ్స్కు బానిసలు ఇబ్బంది ఎక్కువ పడే వాళ్ళ పిల్లలు ఎందుకున్నారంటే తల్లిదండ్రులు దీన్ని గమనిస్తూ దీనివల్ల మా పరువు పోతుందేమో, మేము ఇబ్బంది పడతామేమో అన్నటువంటి అపోహలో ఉన్నారు. కాబట్టి బయటికి చెప్పుకోలేక సైలెంట్గా వ్యాపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ జీపు జాతా ద్వారా ఇదొక పబ్లిక్ ప్రాబ్లం, పబ్లిక్ హెల్త్ ఇష్యూ, ఇదొక మారల్ ఇష్యూ. ఎందుకంటే చిన్నతనం నుంచే 10వ తరగతి నుంచే పిల్లలు బానిసలయ్యారంటే వారు ఏ విధమైనటువంటి పౌరులు అవుతారనేది చెప్పడం చాలా కష్టం. వారు ఇబ్బందికరంగా వారి ఫ్యూచర్ ఉండకూడదనే ఉద్దేశంతో ఇది అందరు పబ్లిక్ మాట్లాడుకోవాలి, దీని మీద డిస్కషన్ జరగాలి, దీని మీద అవగాహనలు జరగాలి, ఓపెన్గా డిస్కషన్స్కు డిబేట్స్కు రావాలి, పిల్లలలో సరైన అవగాహన కల్పించాలి. ఏమైతేనేమి ఈరోజు జీపు జాతా ద్వారా డివైఎఫ్ఐ యొక్క నాయకులైనటువంటి శివకుమార్ గారు, శివనారాయణ గారు, దాసన్న గారు, పోలీసుల యొక్క సహకారంతో ఇది చేయడం అనేది హర్షించదగ్గ విషయం. ఇటువంటివి అనేకమైనటువంటి జరగాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా నా యొక్క సపోర్ట్ ఇటువంటి వాటికి ఎప్పటికీ ఉంటుందని తెలియజేస్తూ వచ్చిన వారికి అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.